ఒక్కో ఏంటండి ఈయన అభిమానపు అడుగాను ఇది ఏమైనా సినిమా ఏంటండి బొమ్మ ఆడకపోతే సినిమాలను మేనేజ్ చేసి రికార్డులు తెచ్చుకోవడానికి ఎలక్షన్లో అనవసర హైప్ చేస్తే సీన్ రివర్స్ అయిపోద్ది. మన భాష స్టైల్లో చెప్పాలంటే అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట. న్యాయం ఉండాలి గురు, అన్ని మన ఖాతాలోనే వేసుకుంటే ఎలా? పాపం మిగతా పార్టీలకు కూడా తలా 2 చొప్పునైనా విడిచిపెట్టు బాసు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా తెలుగువారి మనసుల్లో హీరో అంటే ఎన్టీఓడే. తెలుగు జాతి ట్రేడ్ మార్క్ అంటే అన్నగారేనండి. 16 అణాల పంచికట్టు బ్రదర్ అంటూ ఆ పలకరింపు అది ఇది ఎవరికి వస్తుంది చెప్పండి. పేదోడికి పాపం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలని ఆ మగానుభావుడే మొట్టమొదలో కిలో ₹2 బియ్యం పథకం తెచ్చాడు. రైవల్ పార్టీ అయినా ఆ ఎన్టీఆర్ ఫార్ములా అని ఇప్పుడు వైఎస్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ఇక చంద్రబాబు సంగతి సరి పవర్లోకి వచ్చిన కొత్తలో మాట ఎలా ఉన్నా 10 ఏళ్లుగా పాపం మామగారి ఫోటో లేకుండా బాబుకు రోజు గడవని పరిస్థితి. ఇక వచ్చే ఎలక్షన్లేమో రామనామస్మరణతో మొత్తం అంతా తరించేస్తున్నారంటే నమ్మండి. ఇప్పుడే కాదు మరో 20 ఏళ్ల తర్వాత కూడా ఓట్లు రావాలి అంటే అన్నగారి బొమ్మ పెట్టుకోవాల్సిందే. అందుకే ఆయన్ని యుగ పురుషుడు అన్నారు.